ఏపీలో తెలంగాణ పోలీసులు హడావిడి. తర్వాత తెలంగాణ పోలీసుని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. తమాషాగా ఉంది కదా. నిన్న రాత్రి జరిగింది ఈ సంఘటన. తెలంగాణ నుంచి పోలీసులు హడావిడిగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఒక కలకలం కూడా రేపారు. హైదరాబాద్ మాదాపూర్ పోలీసులు విజయ్ భాస్కర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు ప్రకాశం జిల్లా ఒంగోలుకు చేరుకున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరంగా అతని ఫోన్ లొకేషన్ ఒంగోలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారి ఇంటిలో కనిపించడంతోనే తెలంగాణ పోలీసులు నేరుగా ఆ ఇంట్లోకి కూడా వెళ్ళిపోయారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ ఫోన్ లొకేషన్ చూస్తే అది ఎమ్మెల్యే గారి ఇంటి లొకేషన్ చూపిస్తుంది. తెలంగాణ పోలీసులు డైరెక్ట్గా ఆ ఇంట్లో కూడా ఎంట్రీ అయిపోయారు. అయితే ఆ ఇంట్లో ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరు కూడా లేరు. దీంతోనే అక్కడ ఉన్నటువంటి పని మనిషిని తెలంగాణ పోలీసులు ప్రశ్నించారు. పలానా వ్యక్తి విజయ్ భాస్కర్ ఎక్కడ, ఏంది కథ అని చెప్పేసి ఆమెను విచారణ కూడా చేశారు. ఈ పరిణామాల మీద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆయనకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. ఆయన ఇమ్మీడియట్గా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడం, ఆ ఒంగోలు పోలీసులు రావడం, ఈ తెలంగాణ పోలీసులు తీసుకెళ్ళి ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అయితే ఈ విజయ భాస్కర్ ఎవరు, ఆయన ఫోన్ లొకేషన్ ఎమ్మెల్యే గారి ఇంటి అడ్రస్ చూపించడం ఏంటి, ఎమ్మెల్యే గారికి ఆ విజయ భాస్కర్కి ఏమైనా సరే సంబంధాలు ఉన్నాయా, ఈయన అనుచరుడా అనేసి ఆ కోణంలో కూడా చాలామంది ఆలోచన కూడా చేస్తున్నారు. ఇంతకీ ఆ విజయ్ భాస్కర్ మీద పెట్టినటువంటి కేసు ఏమిటి, హైదరాబాద్ మాదాపూర్లో ఏం జరిగింది, ఒంగోలు వెళ్ళడానికి కారణం ఏంటి, ఎమ్మెల్యే ఇంటి పని మనిషిని ఎందుకు విచారణ చేయాల్సి కూడా వచ్చింది తెలంగాణ పోలీసులు అనేసి అనేక ప్రశ్నలు కూడా ఒంగోలు 1 టౌన్ పోలీసులు తెలంగాణ పోలీసులతో చర్చలు కూడా జరుపుతున్నారు. ఈ ఘటన మీద ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది, అది చూడాలి. భలే గమ్మత్తుగా ఉన్నాయి. ఎందుకే ఆ విజయ్ భాస్కర్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి ఏమన్నా సరే అనుచరుడా, లేకపోతే ఏంది కథ, లేకపోతే ఆయన ఏమన్నా అటేమన్నా మూవ్ అయ్యాడా, ఏంది కథ అనేసి తెలియాలి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.